కాన్స్టిట్యున్సీ. నేను రఘు అండి, నా పేరు. ఆర్ఎన్ఏ ఎడిటర్ని. నేను విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిందండి. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇల్లులు ఉన్న వాళ్ళు వాళ్ళ తండ్రి చనిపోతే ఇంతకుముందు ఒక అప్లికేషన్ గ్రామ పంచాయతీలో పడేస్తే పిల్లల పేరు మీద అయిపోయేది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, డబ్బుల కోసం ఆ ఇల్లును అట్లా అప్లికేషన్ పెడితే చేయకుండా మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఆ మ్యూటేషన్ ఆపేసింది. దాన్ని ఏమైనా పునరుద్ధరిస్తారు అంటే దాన్ని పునరుద్ధరించడం అని కాదు, కానీ ధరణి కమిటీ చేసిన ఈ సమస్యలన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చే సూచనతోని ఎలాంటి ఇబ్బంది లేకుండా, బాధితులకు నష్టం జరగకుండా, ఇబ్బంది కలగకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సార్, నేను వంశీ, డెక్కన్ క్రానికల్. సార్, ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి కాంట్రాక్ట్ కంపెనీస్ మెగా కానీ, ఎల్ఎన్టీ కానీ, అఫ్గాన్ కానీ వాళ్ళు పొరపాటు వాళ్లే కడతారని చెప్పి ఒక పక్క చెప్తూ, మళ్ళీ వాళ్ళ రిపేర్కి అయ్యి కాస్ట్ అంతటిని గవర్నమెంటే మళ్ళీ భరించేటట్టుగా కూడా ఫైల్ కదులుతుందని చెప్పి అదొక ఆరోపణ సార్. రెండోది, రెస్టోరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫార్మర్స్కి ఏమన్నా ఇష్యూరెన్స్? అంటే రెస్టరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ, లేకపోతే కన్సర్న్ ఏజెన్సీస్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు కానీ, ఇప్పుడు ఎన్డీఎస్ఏను ఆల్రెడీ అపాయింట్ చేసినాం, అంటే సాంకేతికపరమైన నివేదిక కోసం. ఇంకా అదర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్ అదర్ వయలేషన్స్ ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం. ఏది కూడా సంబంధిత నిపుణులు ఇచ్చే నివేదికల మీద మా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. మేమే అనుకొని మేమే 80,000 పుస్తకాలు చదివినాం, మాకు అన్నీ తెలుసని మాత్రం మా ప్రభుత్వం నిర్ణయాలు చెయ్యదు. ఒక్క పక్కనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం, జడ్జెస్ కూడా అపాయింట్ చేసినాం. ఇరిగేషన్ వైపు వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జి అండ్ లోకాయుక్త ఫస్ట్ చైర్మన్ లోక్పాల్ చేసిన అతన్ని అపాయింట్ చేసిన. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ జస్టిస్గా పనిచేసిపోయినారు. రెండోది ఎల్ నరసింహారెడ్డి గారిని విద్యుత్ మీద. ఎల్ నరసింహారెడ్డి గారు వారి నిబద్ధత కానీ, వారికి తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పెట్టిన సాంకేతికపరమైన వ్యవస్థ, వాళ్ళని ఆల్రెడీ ఇచ్చినాం. వాళ్ళు విజిట్ చేసారు, వాళ్ళు నివేదికలు తయారు చేస్తారు. వాళ్ళిద్దరి నుంచి ఒకటేమో చర్యలు తీసుకునేదాన్ని, రెండోదేమో నిర్మాణము, నిర్వహణ, అదేవిధంగా ప్లానింగ్. వీటి మీద ఎన్డీఎస్ఏ ఇచ్చే సజెషన్స్ మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సార్, నేను విజయ్, V6 న్యూస్ రిపోర్టర్ని. సార్, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసిన మీరు పదే తెలంగాణ విధ్వంసం చేసిన వాళ్ళపైన శిక్ష పడేందుకు ఎన్ని రోజుల టైం పడుతుంది? ఇప్పుడు శిక్ష, అధికారం కోల్పోవడమే శిక్ష. ఆ దెబ్బకు కింద పడి ఇరగడాలు కూడా మీరు చూసిరు కదా. ఇంకా అంతకంటే ఏం శిక్ష ఇస్తారు? ఇంకా ఏమన్నా మీ కోరిక ఇంకేమన్నా బలంగా వేయాలంటే ఏమన్నా ఉంటే సూచన, అంటే అమరవీరుల స్థూపం దగ్గర రాళ్లతో కొట్టి ఇచ్చేది అట్లా ఏమన్నా స్కీమ్ మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్తే వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది.